ఓ నినాదం ఆ నాయకుడి పొలిటికల్ కెరీర్ ని డ్యామేజ్ చేసిందే. ఆ నినాదమే ఎన్నికల్లో బొక్కబోర్లా పడేసిందే. ఆ స్లోగనే ఇతర సామాజిక వర్గాల్లో వ్యతిరేకతను కొని తెచ్చిందే. ఇప్పుడు ఆ నినాదమే ఆయన రాజకీయ భవిష్యత్తుని కూడా డైలమాలో పడేసిందే. మరి ఏంట నినాదం? ఎవరా నాయకుడు? లెట్స్ వాచ్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓ కొత్త రాగం తెరపైకొచ్చింది. ఆ నినాదాన్ని ఎత్తుకోవడమే అభ్యర్థి కొంపముంచింది. ఆత్మ పరిశీలన చేసుకుంటే అసలు విషయం బయటపడింది. సరికొత్త ప్రయోగంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, రాజకీయంగా ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి వచ్చింది స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్. రవీందర్ గతంలో పీఆర్టీయూ సంఘంలో కీలకంగా పనిచేశారు. 2013 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సంఘం నుంచే విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో దూరిపోయి ఉపాధ్యాయ సమస్యలు పక్కన పెట్టారని అపవాదు మోశారు రవీందర్. అందుకే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రవీందర్ ఓటమి పాలయ్యారని ఉపాధ్యాయులు చెబుతుంటారు. గత ఎన్నికల ఓటమితో సానుభూతి వస్తుందనుకుంటే ఈసారి సీన్ రివర్స్ అయింది. ఈ ఎన్నికల్లో పూల రవీందర్ కు మద్దతుగా తీన్మార్ మల్లన్న ప్రచారం చేశారు. రవీందర్ గెలుపును సవాల్గా తీసుకుని కొత్తగా బీసీ రాగం అందుకున్నారు. ఇక్కడే రవీందర్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందంటున్నారు కొందరు. ఎప్పుడైతే ఆ నినాదం ఎత్తుకున్నారో సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత వచ్చింది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల సెగ్మెంట్లో మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 5గురు ఉన్నారు. కానీ తీన్మార్ మల్లన్న ఒక్క పూల రవీందర్ గెలుపును మాత్రమే భుజాన వేసుకోవడం పెద్ద మైనస్ అయింది. మిగతా బీసీ అభ్యర్థులను పట్టించుకోకపోవడం, రవీందర్ను వెనకేసుకురావడం వంటి అంశాలు ఓటర్లను ఆలోచనలో పడేశాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు బీసీ సామాజిక వర్గానివి అయినా పోటీ మాత్రం 3 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల మధ్య నడిచింది. చివరికి పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. యూటీఎఫ్ అభ్యర్థి అలుగునబెల్లి నర్సిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి 2, 3 స్థానాల్లో నిలిచారు. బీసీ వాదాన్ని ఎత్తుకున్న పూల రవీందర్ మాత్రం 4వ స్థానానికి పరిమితమయ్యారు. పాత పరిచయాలు, అంతకుముందు పీఆర్టీలో పనిచేసిన అనుభవం కారణంగానే రవీందర్కి ఆ మాత్రం ఓట్లైనా వచ్చాయని, బీసీ వాదం ఏమాత్రం కారణం కాదని సీనియర్ ఉపాధ్యాయులు విశ్లేషిస్తున్నారు. బీసీ నినాదాన్ని పక్కన పెట్టి సొంత ఎజెండాతో వెళితే కనీసం గట్టి పోటీ ఇచ్చుండేవాడినని అంతా అయిపోయాక ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారట పూల రవీందర్. అంతేకాదు, ముందు తన రాజకీయ భవిష్యత్ ఏంటనేది కూడా ఆయన్ని డైలమాలో పడేసిందట. సహజంగా రాజకీయం అంటే కులాలు, మతాలు చూడొద్దంటారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ఓ సభలో ఆ సామాజిక వర్గం ఓట్లు మాకొద్దంటూ బహిరంగ ప్రసంగాల ప్రభావంతో నేతల ఇమేజ్ డ్యామేజ్ అయిందని రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. చూడాలి మరి ఈ అనుభవాన్ని నేతలు పాఠంగా మలుచుకుంటారో లేదో అన్నది.